ఈరోజు 14వ డివిజన్లో గర్తం ప్రతాపన్న ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమానికి తిరుగుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. ఏమంటే జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక లబ్ధి పొందినారు. ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. జగనన్న మళ్ళీ సీఎం చేసుకోవాలని. అలాగే ఇక్కడ అభివృద్ధి ప్రతాపన్న ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్క ఏరియాలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఎక్కడ అవసరం ఉన్నా ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. తప్పకుండా జగనన్నని ఆస్వాదిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జగనన్నని సీఎం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అలాగే విజయసాయిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లాకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ నాయకులు ఉత్సాహం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఆయన ఒక పెద్ద నాయకుడు. ఆయన వచ్చిన తర్వాత ఏ పనైనా చేసుకుంటూ ముందుకు పోతాం. తప్పకుండా నెల్లూరు జిల్లాను ఒక గ్రీన్ సిటీగా తయారు చేస్తాం. అలాగే నెల్లూరు సిటీని కూడా ఒక గ్రీన్ సిటీగా తయారు చేస్తాం. విజయసాయిరెడ్డి తోడుగా మేము ఉండి ఆయన మద్దతు మేము తీసుకొని తప్పకుండా నెల్లూరులో ఏ పనులు ఆగి ఉన్నాయో తప్పకుండా అవి కూడా చేసుకుంటూ ముందుకు పోతాం. ఎందుకంటే 80% పనులు మొత్తం చేసుకున్నాం నెల్లూరు సిటీలో. ఎక్కడ కొంచెం పనులు కొన్ని ఆగి ఉన్నాయి. తప్పకుండా ఎన్నికల కోర్టు కాబట్టి ఆగి ఉన్నాయి. అవి అయిపోగానే తప్పకుండా అవి కూడా చేసుకుంటూ ముందుకు పోతాం. ఈరోజు చెప్తున్నారు కొంతమంది 32 పార్కులు ఆయనే కట్టారని. మీకు అందరికీ తెలుసు, మీడియా మిత్రులు కానీ ఇక్కడ నాయకులకి అందరికీ. ఎవరు ఏం పార్కులు కట్టారు? ఆయన 2 పార్కులు కట్టే మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు 32 పార్కులు నెల్లూరు సిటీలోనే కట్టారు. అలాగే చేసుకుని పెట్టే ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, డెవలప్మెంట్ కానీ ఎలా చేసావు నెల్లూరు సిటీ ఇప్పుడు ఎలాగ డెవలప్ అయిందో, ఎన్ని కోట్ల రూపాయలతో, కనీసం 980 కోట్ల రూపాయలతో ఈరోజు నెల్లూరు సిటీని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు ఆస్వాదించాలని, జగనన్న సీఎం చేసుకోవాలని. నేను ఒక సామాన్యుని, ఇక్కడ నన్నుగా చూడాల్సింది జగనన్న చూసి నన్ను ఓటేయండి. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా. తప్పకుండా మీ సేవ చేసుకునే ఒక అవకాశం జగనన్న నన్ను కల్పించారు. మీకు సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించారు. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. తప్పకుండా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఎందుకంటే మీకు ఒక స్వేచ్ఛ ఉంది. నా దగ్గర ఎప్పుడైనా ఖలీల్ అని పిలవచ్చు. నేను ఎక్కడైనా అందుబాటులో ఉంటా. ఎప్పుడు మీరు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటా. వేరే వాళ్ళు అయితే మీకు ఎక్కడ ఉంటారో ఏమనేది తెలియదు. ఈ ఎలక్షన్ కాబట్టి 4 నెలలు తిరుగుతున్నారు. తర్వాత ఎక్కడ ఉంటారో ఎవరనేది, ఎవరి దగ్గర పోవాలనేది తెలియదు. గుర్తుపెట్టుకోండి. తప్పకుండా నేను ఒక సామాన్యుని, మీకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. తప్పకుండా మీ రుణం తీసుకుంటా.